శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అయితే మనకి రామ్ చరణ్ తో రాబోతుంది కదా. సో డేట్లు అయితే షిఫ్ట్ అవుతున్నాయి, ఒక ఫిక్స్డ్ డేట్ చెప్పట్లేదు. దానికి రీజన్స్ ఏముంటాయి అనుకోవచ్చు? దానికి రీజన్స్ ఏమో కానీ మా ఫ్యాన్స్ పరంగా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అసలు రామ్ చరణ్ మూవీస్ అనేది రావడం చాలా లేట్ అవుతుంది. డేట్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు ఊరికే. అది కొంచెం వస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అంటే మనకి అట్లా డేట్ చేంజ్ అయ్యే ప్రతిసారి ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు కదా, సాంగ్ అని చెప్పేసి, గ్లిమ్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని వస్తున్నాయి కదా. మరి వీటిపైన ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటారా? అవ్వట్లేదు. ఎందుకని? ఎందుకంటే మూవీ కోసమే ఎవరైనా ఎదురు చూస్తున్నారు. కనీసం ట్రైలర్ కూడా పర్ఫెక్ట్ ట్రైలర్ రాలేదు. ఇంకా ఒకటే రెండు సాంగ్స్ ఏదో రిలీజ్ అవుతున్నాయి కానీ చాలా అనేది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో మెగా ఫ్యామిలీ కొంచెం ఇప్పుడు జరగండి జరగండి సాంగ్ అయితే వచ్చింది కదా, ఆ సాంగ్ ఎట్లా అనిపించింది మరి నీకు? చాలా బాగుంది. దాని గురించి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ సాంగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ట్రేజర్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా ఆ సాంగ్ కాపీడ్ అని చెప్పేసి, ఆ వెనకాల బీజిఎం గురించి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి కదా. ఇక ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఏదనేది మూవీ మొత్తం రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఏం జరిగింది ఏంటి అనేది. ప్రస్తుతం ఉన్న సాంగ్ అయితే సూపర్ హిట్ సాంగ్. శంకర్ భారతీయుడు 2 లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ అనేది లేట్ అవుతుంది అంటున్నారు, నిజమే అనుకోవచ్చు? ఏమో తెలియదు. ఏది లేట్ అయినా కానీ మరీ ఇంత లేట్ అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు కదా? ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దేవరా డేట్ అని చెప్పారు కదా, సెప్టెంబర్ 27th ఏమో ఇచ్చినట్టున్నారు డేట్. మళ్ళీ దేవరా కూడా అదే డేట్ వచ్చింది, అక్టోబర్ లో చేంజ్ చేశారు. మరి అది మేబీ రావచ్చు. సరే, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి ఈసారి? మూవీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యాన్ మీ ట్రైలర్స్ వచ్చినాయి, పర్వాలా కొంచెం. అది ఫ్యాన్ మీ ట్రైలర్ ఎంతవరకు వచ్చినా కానీ శంకర్ గారు అటు నుంచి మూవీ నుంచి వస్తే అది బాగుంటది ఏదైనా. థ్యాంక్ యూ.